బీఆర్ఎస్ ఆఫీస్‌లోకి వచ్చి కొడతాం. ఎవ్వరిని రోడ్ల మీద తిరగనియ్యం. మేము ఒక్క క్షణం ఆలోచిస్తే గడప దాటరు. కాంగ్రెసోళ్ళంటే చేతగాని వాళ్ళు కాదు. సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కు ఇదే నా వార్నింగ్. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే. బీఆర్ఎస్ ఆఫీస్‌లోకి వచ్చి కొడతారట. ఎవ్వరిని రోడ్ల మీద తిరగనియ్యం. ఒక్క క్షణం కూడా ఆలోచిస్తే గడప దాటరట. నువ్వు అధికారంలో ఉండే ఇట్లా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నోడు ఎన్ని మాట్లాడతాడు? రాష్ట్రంలో అల్లర్లయితున్నాయి, కొట్లాట్లయితున్నాయి, దాడులైతా ఉన్నాయనంటే ఆడ కేంద్రం గాని, లేకపోతే మీ పార్టీ అధిష్టానం గాని ఎవరైనా సరే ఎవరికెళ్ళి చూత్తరు? రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది? ఆడ ముఖ్యమంత్రి ఎవరయ్యా బాబు? ఆడ హోంమంత్రి ఎవరని చూత్తరు. అంతేగాని నువ్వే గిన్ని మాటలు మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఎన్ని మాట్లాడాలి? కంట్రోల్‌గా ఉండాలి. ఈ అమ్ముచెట్లు. ఓ ఎమ్మెల్యే అయ్యుండి దీనికోసం ఇట్లా కొట్లాడుకోవడం కోసమేనా నిన్ను ఎమ్మెల్యేగా చేసుకున్నది? చట్టసభలకు నిన్ను పంపించింది. ఈ రకంగా మాట్లాడుతున్నా. మరి దీనికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? మా ఎమ్మెల్యే బరాబరు మాట్లాడిండని చెప్పి జబ్బలు జరుచుకుంటారా? ఎట్లా ఇప్పుడు ఏం చెప్తారు? చెప్పురు సమాధానం చెప్పురు ఇగ. సీదా చెప్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు నిన్న. ఒక్కొక్కరిని కొడతాం, తిడతాం, చేత్తాం. ఇదేనా అండి ప్రజాస్వామ్యం అంటే? మొన్న దానం నాగేంద్ర ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఏమన్నాడు అసెంబ్లీలో? ఏ ఒక్క నా కొడుకుని కూడా తిరగనియ్యమురా బయట. అన్నాడు. ఏమైంది లాస్ట్‌కి? 2 రోజుల క్రితం ఇంటర్వ్యూకి పోయి ఏం చెప్పిండు? ఆ మాట నేను మాట్లాడకపోయి ఉండాల్సింది. అది కొంచెం అనవసరంగా మాట్లాడినా. నేను కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పినా అని చెప్పిండు. ఇయన్నీ పనిచేస్తాయా? ప్రత్యక్ష రాజకీయాలలో పనిచేస్తాయా? వచ్చి కొడతాం, చేస్తాం, ఒక్కని కూడా గడప దాటడు. ఇదేం మాటలండి బాబు, రెచ్చగొట్టే మాటలు. చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే మీద. చొప్పదండి ఎమ్మెల్యే మీద పీసీసీ మరి మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉంటారు. ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో ఒక్క మాట కూడా నోటి నుంచి బయటకు వచ్చి తేడాగా మాట్లాడితే ఖచ్చితంగా మేము షాకోజ్ నోటీసులు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అలాంటిది కాదు. మా రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ గారు ఇలాంటివి మెచ్చరు. మేము శాంతియుతంగా పోరాడుతున్నాం, రాజ్యాంగం ప్రకారం పోతున్నాం అని చెప్తున్నారు కదా. మరి ఇవన్నీ మరి ఇప్పుడు ఏం చేస్తారో చేయరు ఇక. మరి ఇక కౌశిక్ రెడ్డికి మీకేం తేడా ఉన్నది? కౌశిక్ రెడ్డి అంటే కావాలని రెచ్చగొట్టిండు, లేకపోతే ఆయన అరెస్ట్ చేసిర్రు, ఇదంతా ఓకే. మరి దీనికి ఏం చెప్తారు? మీరు కూడా ఇట్లనైనా, మరి ఇట్లనే మీరు కూడా రౌడీలైనా, గుండాలైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా? ఈ మాటలు బంద్ చేసుకుంటే మంచిది. సైకో నా కొడుకులు అది ఇది నోరు బారేసుకొని మళ్ళీ తర్వాత తప్పైపోయింది, ఇవన్నీ బంద్ చేసుకుంటే మంచిది.